కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విచారణను జూలై 23కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. ఆ తేదీలోగా అక్కడ పర్యావరణ పరిస్థితులను పూర్వం ఎలా ఉన్నాయో అలాగే తీసుకురావాలని ఆదేశించింది. ఒకవేళ చేయకపోతే సీఎస్ సహా అధికారులందరూ జైలుకు వెళ్తారని ఈ సందర్భంగా సుప్రీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది ధర్మాసనం. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలని, ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగించాలని, ఇవన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్లుగా ఉందని సుప్రీం ఫైర్ అయింది. చెట్ల నరికివేతను ప్రభుత్వం సమర్థించుకోవద్దునని హెచ్చరించింది. పర్యావరణాన్ని పునరుద్ధరించుకుంటే జైలుకు వెళ్లాల్సిందేనని తెలంగాణ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఇక కంచగచ్చిబౌలి భూముల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకపోతే చీఫ్ సెక్రటరీతో సహా అధికారులందరూ కూడా జైలుకు పోతారు అని ఈ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ ఏ రకంగా మీరు శనివారం పూట సెలెక్ట్ చేసుకొని వారాంతపు సెలవుని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ భూములన్నీ కూడా కొట్టివేశారు. అంటే భారీగా జేసీబీలు కూడా మోహరింపజేసి భూముల మొత్తాన్ని కూడా కట్ చేశారు, తవ్వేశారు. మరి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇది మొత్తంగా కూడా పర్యావరణం మీద విపరీతమైన ఎఫెక్ట్ పడుతుంది. మరి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల జూలై 23లోగా ఇక్కడ కంచగచ్చిబౌలి భూముల్లో ఎలా ఉన్నాయో చెట్లు గాని వాటన్నిటిని గాని పూర్వ పరిస్థితి ఎలా ఉందో యథావిధిగా అంతా ఏర్పాటు చేయాలి. ఆ రకంగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ కూడా చెట్లు కొట్టడం నరకడం వంటి పనులు ఏమీ చేయొద్దు. ఇక మీదట కూడా చేస్తే సివియర్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి చాలా తీవ్రంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి కంచగచ్చిబౌలి భూమి విషయాలకు సంబంధించి గతంలో చాలా రద్దాంతం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును స్వీకరించి విచారణ జరిపింది. సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి రిపోర్టు మీద 4 వారాల గడువు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కౌంటర్ దాఖలు చేయమని గత కేసులోనే చెప్పడం జరిగింది. మరి ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ కొత్త జస్టిస్, ఆయన నిన్నే చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బెంచ్ ఈ రోజు ఈ కేసును స్వీకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి సంచలనాత్మకమైన తీర్పుల్ని చెప్పింది. మరి అప్పటిదాకా కూడా స్టే యథావిధిగా కొనసాగుతుంది. మరి జూలై 23కి కేసును వాయిదా వేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి ఆగమేఘాల మీద పనులు చేయాల్సి ఉంటుంది. అక్కడ గతంలో ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా దాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి స్పష్టంగా జస్టిస్ బిఆర్ గవాయ్ తన తీర్పులో పేర్కొనడం జరిగింది.